జాతీయ నాయకులు నారా లోకేష్ కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వారు దర్శించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరూ గమనించుంటారు. ఇటువంటి పాలన సాగింది. ప్రజలకి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు, అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళడం సాగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని కాస్త మూడు ముక్క ఆర్డర్ చేసి 3 రాజధాని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇది కూడా వేయడం జరగలేదు. అలాగే పోలవరం కావచ్చు, పట్టిసీమ, ఇవన్నీ కూడా విమర్శకు గురయ్యి ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వరకు గత 5 ఏళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు. ప్రజలకి దగ్గరయ్యాడు. ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజల యొక్క మేలు కోరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది. తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ, అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం. అలాగే లోకేష్ కూడా మరిన్ని ఉన్నత పదవులు కూడా అలంకరించాలని మేము